సింహరాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా, వ్యవహార పరంగా సంతోషాలు పొందుతూ ఉంటారు. ఈ వారంలో కొన్ని దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దవారి యొక్క ఆస్తులు కావచ్చు, వారి యొక్క ఆదాయ వనరులు కావచ్చు, మీకు లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం కొంత అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చూస్తే ఈ వారం సాధారణంగా గడిచిపోతుంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నందున మీ ఆహారపు అలవాట్లు, మీ దైనందిన జీవితపు అలవాట్లను జాగ్రత్తగా రూపకల్పన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండకుండా త్వరగా విశ్రాంతి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఆహారపు అలవాట్లే ఈ వారం కొంత మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, తలనొప్పితో కూడుకున్నటువంటి సమస్యలు కావచ్చు, కొంత వేధిస్తూ ఉంటాయి. అలాగే కెరియర్ పరంగా ఈ వారం మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో, కోర్టు వ్యవహారిక విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి ఊరట లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు నూతనంగా పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతరమైనటువంటి మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించేటటువంటి వ్యక్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఆశలకు పోయి లాటరీ, జూదముల వంటి వాటిల్లో ధనాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుబడిగా పెట్టకూడదు. అది మిమ్మల్ని నష్టపరిచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. సాంఘిక, జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం ఈ సింహరాశి వారు ఇబ్బందులను దూరం చేసుకొని శుభ ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించటం మంచిది. నిత్యము కూడా స్వామివారి దండకము, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ ఉండటం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు మీకు తెలియకుండానే దూరం అవుతూ ఉంటాయి. కొన్ని ఈ యొక్క స్తోత్ర పారాయణం వలన మీకు శుభాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకోవటం, సాష్టాంగ నమస్కారం చేసుకోవటం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు.